ఆర్డీఓ శ్రీలేఖ లీడర్ దినపత్రికకు జారీ చేసిన చట్ట వ్యతిరేక వారెంట్ నోటీసును రద్దు చేసి ఆమెపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు సోమవారం సంఘాల నేతలు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ను కలిసి వినతి పత్రం అందించి ఆర్డీఓ శ్రీలేఖ చట్టవిరుద్ధ వారెంట్ నోటీసు గురించి వివరించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో జర్నలిస్టు సంఘాల తరపున ఏపీ ఎంపనాల్ట్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ఎన్ఏ అధ్యక్షుడు పి సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్డీఓ శ్రీలేఖ నోటీసులపై ఇటీవల జర్నలిస్టు సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించాలని తీర్మానించామని, ఇందులో భాగంగా కలెక్టర్ను కలిశామని తెలిపారు. లీడర్లో ప్రచురించిన 2 కథనాలు ప్రజల శాంతికి విఘ్నం కలిగించి అశాంతిని రేకెత్తించే విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆ పత్రిక ఎడిటర్ వివి రమణమూర్తికి అందజేసిన నోటీసులో ఆమె పేర్కొన్నారని గుర్తు చేశారు. సిఆర్పిసి సెక్షన్ 505 ప్రకారం 2 ఏళ్లకు పైగా జైలు శిక్ష, జరిమానా విధించవచ్చని, లీడర్ పత్రికను ఎందుకు మూసివేయరాదని, అక్రిడేషన్లు ఎందుకు రద్దు చేయకూడదని నోటీసులో తెలిపారని, ఇవి పూర్తిగా చట్ట వ్యతిరేకంగా ఉందని జర్నలిస్టు సంఘాలు భావిస్తున్నాయి స్పష్టం చేశారు. వాస్తవానికి సిఆర్పిసి చట్టం రద్దయి 2 ఏళ్లయిందని, దాని స్థానంలో బిఎన్ఎస్ఎస్ 2023 చట్టం అమల్లోకి వచ్చిందని, రద్దయిన చట్టం గురించి ఆమె పేర్కొనడం అధికార దుర్వినియోగం కిందకి వస్తుందని హెచ్చరించారు. రద్దయిన సిఆర్పిసి సెక్షన్ 505లో కూడా ఒక వర్గం లేదా సామాజిక సమూహం మరొక వర్గం సమూహంపై నేరపూరిత చర్యకు పాల్పడితే గతంలో ఆ సెక్షన్ వర్తించేదని, ఇక్కడ జరిగింది 2 వర్గాల మధ్య అశాంతిని రేకెత్తించే విషయం కాదని, బాధ్యత కలిగిన ఆర్డీఓ తన బాధ్యతలను నెరవేర్చడం లేదని తెలిపే వార్తా కథనాలు మాత్రమే అని వివరించారు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమని ఆర్డీఓ శ్రీలేఖ తెలపడం అభ్యంతరకరంగా ఉందని ఆయన మండిపడ్డారు. పత్రికను రిజిస్ట్రేషన్ చేసే అధికారం, వాటిపై చర్యలు తీసుకునే అధికారం ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ యాక్ట్ 2023 ప్రకారం కేవలం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ప్రెస్ జనరల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియాకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీవోల ప్రకారం ప్రెస్ అక్రిడేషన్ల జారీ, నిలుపుదల చేసే అధికారం కూడా కేవలం జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీలకు మాత్రమే ఉందని తెలిపారు. వార్తలకు ఆమె ప్రతిస్పందనలను లీడర్ పత్రికతో పాటుగా ఇతర పత్రికలు ప్రచురించడానికి సిద్ధంగానే ఉంటాయన్నారు. ఆర్టీఓ అలా చేయకుండా తనకు లేని అధికారాన్ని చెలాయిస్తూ మీడియా స్వేచ్ఛను హరించడం అభ్యంతరకరమని అసహనం వ్యక్తం చేశారు. ముదపాక భూముల సమస్య, గాజువాక నాలా సమస్య న్యాయబద్ధంగా పరిష్కారమై ఉంటే ఈ సమస్య తలెత్తేది కాదన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ పలు ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా పరంగా బాధ్యతాయుతమైన పాత్ర పత్రికలు పోషిస్తున్నాయన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి చట్ట వ్యతిరేకంగా నోటీసులు పంపిన ఆర్డీఓపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేసి నోటీసులు వెనక్కి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరామని, తమ దృష్టిలో విషయం ఉందని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్టు సత్యనారాయణ తెలిపారు. ఐడీజేఎన్ రాష్ట్ర అధ్యక్షులు టి నానాజీ మాట్లాడుతూ వాస్తవాలు రాసే మీడియాపై అధికారి నోటీసుల ద్వారా దాడులు చేసి భయాన్ని గురి చేస్తున్నారని, ఐక్యతతో జర్నలిస్టులు పోరాడాలని పిలుపునిచ్చారు. చెల్లని చట్టాన్ని ఉపయోగించి అధికార దుర్వినియోగం పాల్పడడంపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా లీడర్ పత్రికలో వచ్చిన ముదపాక భూముల వ్యవహారంపై విచారణ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు కె చంద్రమోహన్, ఏపీజేయు రాష్ట్ర నాయకులు ఈఎన్ఎస్ బాలు, ఏపీఎంఎఫ్ జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్, కార్యదర్శి సురేష్, టీజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి జార్జ్, సామ్నా కార్యదర్శి ఎం కృష్ణకిషోర్, సాయి సంతోష్, జాప్ జిల్లా కార్యదర్శి కెఎం కీర్తన్, సీనియర్ జర్నలిస్టులు ఎంవీఎస్జి తిలక్, సూర్యం, ఎస్వి రమణ, బీఆర్కే బ్యూరో చీఫ్ గోగుల శ్రీనివాసరావు, ఎం శ్రీహరి, బంటయ్య, పృథ్వీరాజ్, కమల్ కుమార్, చక్రవర్తి, గిరి, కె పరశురాం, శివసాయి కుమార్, పి మధు, రాగుల శ్రీనివాస్, సతీష్, జబర్దస్త్ డేవిడ్, కె శివకుమార్, శేషు, మహిళా జర్నలిస్టులు అనుపమ యాదవ్, వరలక్ష్మి, లత, సారా తదితరులు పాల్గొన్నారు.